ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా 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 థ్యాంక్స్. అసలు ఆ వీడియో పెట్టేదానికి వేరే ఇంటెన్షన్తో అయితే మేము పెట్టలేదు, నార్మల్గానే పెట్టాము. అది ఇంత వైరల్ అవుతుందని మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కొంతమంది చెప్తున్నారు, అక్క మీరు వైరల్ అవ్వడానికే వీడియో పెట్టారు అని కామెంట్ చేస్తున్నారు. రెస్పాండ్ అయినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఏం జరిగింది ఏంది అనేది నేను క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు సో ఆ రోజు ఏం జరిగింది అని అంటే ఎర్లీ మార్నింగే 6:30 టైం అవుతుంది. సో మాకు కూడా ఫంక్షన్ ఉంటే మేము ఫంక్షన్కి వెళ్దాము అన్నట్లు లేట్ లేసాము. పిల్లలు కూడా స్కూల్కి పంపించలేదు మేము. సో మాకు కూడా ఆ విషయం తెలియదు ఫస్ట్ థింగ్. సో అది జరిగింది పక్కింట్లో కాబట్టి మా అత్తయ్య గారు ఫోన్ చేసి మాకు చెప్పారనమాట. నా ఫోన్కే ఫోన్ చేశారు మా అత్తయ్య గారు ఫోన్ చేసి, ఇట్లా పక్కింట్లో ఇలా దొంగలు పడ్డారు అనేసరికి అరే ఏమైంది ఏంది అని మేము కూడా వెళ్ళేసరికి డోర్ అయితే లాక్ ఉంది. అండ్ చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు, చాలా మా చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడే ఉన్నారనమాట. అండ్ ఇంకొకటి పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. అండ్ ఎవరికైనా భయం అవుతుంది కదా. అండ్ మెయిన్ రీజన్ ఈ వీడియో పెట్టడానికి ఏంటి అంటే, ఇంతకు ముందు కూడా సేమ్ సిచ్యువేషన్ 2 times మా దగ్గర జరిగింది. ఇంకొకటి అంటే దొంగలు పడ్డారు అని అంటే బంగారం కోసమో లేకపోతే డబ్బుల కోసం అయితే అది వేరే ఇంటెన్షన్. కానీ ఇంతకుముందు ఇదైతే చాలా సిల్లీగా అనిపించవచ్చు మీకు అందరికీ. బట్ అది సేమ్ ఆ ఇంటికి ఎదురింట్లోనే ఏం జరిగిందంటే ట్యాప్స్ దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారనమాట. సో ఇంట్లో మనుషులు ఉన్నారు, అందరు ఉన్నారు. సో అది ఇంట్లో మనుషులు ఉన్నప్పుడే నైట్ టైంలోనే వచ్చి వాటర్ ట్యాప్స్ తీసుకెళ్ళి ఏం చేస్తారో అర్థం కాదు, వాటర్ ట్యాప్స్ తీసుకొని వెళ్ళిపోయారు. నెక్స్ట్ డేకి అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఏం చేసినా ఇంకా ట్యాప్స్ గురించి కంప్లైంట్ అన్నది సిల్లీగా అనుకుంటారేమో అనుకున్నారు. కానీ ఇది జరుగుతున్నాయి, చాలా దగ్గరలో జరుగుతున్నాయి. సో మార్నింగే మనం హడావుడిగా ఉండొచ్చు, లేకపోతే నైట్ ఒక్కొక్క సిచ్యువేషన్లో మనం బయటికి వెళ్తుండొచ్చు. వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే. అంటే జెంట్స్ ఎప్పుడు అవైలబుల్లో ఉండరు కదా, ఒక్కొక్కరు హౌస్ వైఫ్ ఉంటారు, ఇంట్లోనే ఉంటాము. అండ్ కొన్ని సిచ్యువేషన్లో అయితే పిల్లల్ని కూడా మనం ఇంట్లో వదిలేసి వర్కింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతాం కదా. అట్లీస్ట్ ఆ అవేర్నెస్ గురించి అయినా ఉంటాము. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏంటంటే ఆ ఇంట్లో కెమెరా లేదు ఫస్ట్ థింగ్, అదొకటి మైనస్ పాయింట్ ఉంది. సో కెమెరా ఎవరైనా పెట్టించుకోకపోతే ఇప్పటి వరకు కెమెరా పెట్టించుకోండి, అలర్ట్గా ఉంటారు అని చెప్పేసి వీడియో పెట్టానంతే మాత్రం తప్ప వైరల్ అవ్వాలని అలా అని చెప్పేసి వీడియో అస్సలు నేను పెట్టలేదు. చాలామంది ఇన్స్టాలో ఏదైనా వీడియో దొరుకుతుంది కదా ఇన్స్టాలో పెట్టేస్తున్నారు, వైరల్ అయిపోతాం కదా అని. అంటే వైరల్ అవ్వాలి అనుకుంటే చాలా వీడియోస్ ఉన్నాయి వైరల్ అవ్వడానికి, చాలా తీయొచ్చు. రోజు ఎన్నో జరుగుతున్నాయి కదా, అవన్నీ తీసి పెట్టొచ్చు వైరల్ అవ్వాలంటే, వేరే ఇంటెన్షన్తో కాదు కదా. బట్ ప్రతి ఒక్క కామెంట్ని నేనైతే నెగిటివ్ అని ఏది తీసుకోవట్లేదు, ప్రతి ఒక్కటి నేను పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నా. అంటే పాజిటివ్గానే తీసుకుంటా, ఎందుకంటే ఓకే మీరు చెప్పింది మంచి గురించి అని చెప్పేసి. ఇంకా కొంతమంది కామెంట్ ఏం చేశారంటే, అక్క మాకు కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది ఒకసారి, అది ఆటోమేటిక్ లాక్ ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. కానీ మా అందరి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మా దగ్గర ఆటోమేటిక్ లాక్స్ అనేవి లేవు. లాక్స్ అనేది నేను చూపిస్తాను మీకు, రండి. గొల్లాలు లాక్ వేస్తేనే లాక్ అవుతుంది. అండ్ ఈ గొల్లెను కూడా మనం లాక్ చేస్తేనే లాక్ అవుతుంది. మా ఎవరింట్లలో చుట్టుపక్కల ఉన్న ఇంట్లలో మేము రెంటర్స్ అయితే కాదు, ఓనర్సే ఉన్నారు మోస్ట్లీ. సో ఎవరైనా సరే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి లోపల నుంచి లాక్ వేసుకుంటే ప్రాబ్లం అవుతుందని మేమందరం ఈ గొల్లాలే ఉన్నాయి. సో ఇవి మనం లాక్ చేస్తేనే లాక్ అవుతుంది కదా ఆటోమేటిక్ లాక్స్, అయితే ఎక్కడా లేవు మా దగ్గర. అండ్ చాలామంది అడిగిర్రు నన్ను, అక్క అది ఆటోమేటిక్గా పడిపోయి ఉండొచ్చు అని ఒకటి అడిగిర్రు. ఇంకొకటి ఏం అడిగిర్రు అంటే, మాకు కూడా సేమ్ సిచ్యువేషన్ అయింది, అది వెదర్ క్లైమేట్ చేంజ్ అయింది కదా అందుకని అలా. అంటే డోర్ గట్టిగా లాక్ అయిపోతుంది కానీ గట్టిగా డోర్ని పుష్ చేస్తే, అందులోనూ జెంట్స్ పుష్ చేస్తే కంపల్సరీ డోర్ అనేది వెళ్తుంది, అలాంటిది ఏమీ లేదు. సో మాకైతే ఆ సిచ్యువేషన్ అర్థం కాలేదు. ఎవరైనా సరే ఎంత కాస్ట్ పెట్టి మనం డోర్లను చేయించుకుంటాం, మినిమం కాదు కదన్నా ఆ డోర్ ఇంత గట్టిగా ఉందంటే మీరే అర్థం చేసుకోండి. 10,000 నుంచి 20,000 లోపల ఛార్జ్ అయితే చేస్తారు. 20,000 అంటే ఇప్పుడు మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే 1 month శాలరీ కావచ్చు కొంతమందికి, అవునా కదా.
అంత అమౌంట్ ఉన్న డోర్ని కావాలని అయితే ఎవరు పలగొట్టలేరు కదా. ఇది అండ్ ఆ రూమ్కి విండో లేదా వాష్రూమ్ లేదా అంటే అది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్కి దానికి విండో ఉంది, బాత్రూమ్ కూడా ఉంది, కానీ బాత్రూంలో ఎవరు లేరు అండ్ విండోస్లో నుంచి కూడా వెళ్ళే ఛాన్స్ లేదు. మా దగ్గర ఉండే విండోస్ డిఫరెంట్, మిర్రర్ విండోస్ కాదు, ఇలా మనకి గ్లాస్ విండోస్ ఇవి. సో ఇవి అయితే తీయడానికి చాలా ఇబ్బందిగానే ఉంటుంది కదా. సో ఇది తీయడానికి కొంచెం కష్టమే అనమాట. సో తీయలేరు. అండ్ అవి కూడా కదిలించి మేము చూసినాము. పాల్ సీలింగ్ పైన ఉంటుంది, ప్రతి కార్నర్కి వెళ్ళి చెక్ చేసాము. సో ఇంకా టైం ఎందుకు తీసుకున్నావు అక్క, మరి ఎందుకు లేట్గా రెస్పాండ్ అయినావంటే ఇంకొంతమంది ఏమన్నా రెస్పాండ్ అవుతారేమో అని చెప్పేసి, అంటే వచ్చే కామెంట్స్ని బట్టి రిప్లై ఇద్దాం అన్నట్లు నేను లేట్గా రెస్పాండ్ అయినా. ఆ వీడియో చూసే కాదు, చాలామంది పర్సనల్గా కూడా ఏం జరిగిందని కూడా నన్ను అడిగిర్రు. బయటికి వెళ్ళినప్పుడు చాలామంది గుర్తుపట్టి ఏం జరిగింది అసలు ఏం జరిగింది అని అంటే అక్కడ జరిగింది అది. సో లోపలైతే ఎవ్వరు లేరు. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ పని మానేసుకొని ఊరికే రారు కదండి ఎవరైనా. సో పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేసి వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని అయితే రారు కదా. సో అందరు వచ్చి చెక్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు, మా కాలనీ వాళ్ళు కూడా, అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా చాలామంది వచ్చి చెక్ చేసిన తర్వాతనే నేను ఆ వీడియో పెట్టిన. అది కూడా వేరే ఇంటెన్షన్, వైరల్ అవ్వాలనే ఇంటెన్షన్ అయితే కాదు. చాలామంది వైరల్ అవ్వాలని మాత్రమే పెట్టిర్రు, మీరు ఏదైనా వైరల్ అయిపోతుంది కదా అన్నట్లు అని పెట్టిర్రు, కానీ వైరల్ కావడానికి అయితే కాదు. వైరల్ అవ్వాలంటే చాలా వీడియోస్ ఉన్నాయి వేరేవి. సో అది జస్ట్ పెట్టింది అలర్ట్గా ఉండాలి. ఎవరైనా సరే జస్ట్ అలర్ట్గా ఉంటారు, మీకు ఒక అవేర్నెస్ ఉంటుంది. అండ్ పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి, మన పిల్లలు మనమే కేర్ తీసుకోవాలి కాబట్టి. అండ్ హౌస్ వైఫ్స్ ఇంట్లో ఒక్కొక్కరు ఉంటారు కాబట్టి చాలా వరకు అయితే కిచెన్లోనే ఉంటాం. నా వరకు అయితే నేను చాలా వరకు కిచెన్లో ఉంటాను. హాల్లో ఏం జరుగుతుంది, బయట నుంచి ఎవరు వస్తున్నారు అనేది, కొంతమంది సౌండ్ చేయకుండానే వస్తారు కదా. సో డోర్లు పెట్టుకోండి హాల్వి, జాగ్రత్తగా ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరు రెస్పాండ్ అయ్యారు, ఇంతమంది రెస్పాండ్ అవుతారని నేను అస్సలు అనుకోలేదు. సో కేర్ఫుల్గా ఉండండి. థ్యాంక్ యూ. షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.